శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. మేడం నమస్తే. నమస్తే అండి. రీసెంట్‌గా సమంత రాజ్ నిడుమురి వివాహం జరిగింది. ఆ వివాహం బోధశుద్ధ వివాహం పద్ధతిలో చేసుకున్నారు అని ఎప్పుడైతే బయటకొచ్చిందో అప్పటినుంచి అసలు ఏంటి బోధశుద్ధ వివాహం అంటే ఏంటి? దీనికున్న స్పెషాలిటీ ఏంటి? అసలు ఇది కూడా ఉందా? అనేది ఎక్కువ సెర్చ్ అవుతుంది. ఏంటి మేడం అసలు ఈ వివాహం గురించిన విషయాలేంటి? మామూలుగా మనకి హైందవ ధర్మంలో 8 రకాల వివాహాలుంటాయండి. మనం మామూలుగా చేసుకునేది ఆర్ష పద్ధతిలో, హైందవ పద్ధతిలో చేసుకుంటాం. అంటే మనకి 1956లో అనుకుంటా యాక్ట్ వచ్చింది. హిందూ వివాహ చట్టం ప్రకారం మనకి సప్తపది, తాళి కట్టడం ఇవన్నీ ఉంటాయి. అగ్నిహోత్రం చుట్టూ తిరగడం. ఇది మనకి హిందూ వివాహం కింద లెక్క, అది చెల్లుతుంది. మీరు మామూలుగా ఏదో ఇంట్లో తాళి కట్టేసానంటే చెల్లదు యాక్చువల్‌గా. మీకు అది కూడా ఉంటుంది. మీరు కావాలంటే చూసుకోవచ్చు. చట్టం చూసుకోవచ్చు. సరే ఏది ఏమైనా ఈ భూత శుద్ధి వివాహం ఏదైతే ఉందో ఇది దాన్నేమంటారు ఈషా యోగా సెంటర్ వాళ్ళు అక్కడ నిర్వహించింది ఇది. ఇది వాళ్ళు నిర్వహించిన వివాహం తప్ప భూత శుద్ధి వివాహం అనేది నాకు తెలిసి మన సంప్రదాయంలో లేదు. తర్వాత మీకు నేను గూగుల్‌లో కూడా సెర్చ్ చేశాను. వేదాల్లో కూడా ఉండొచ్చు అన్నాడు తప్ప ఉంది అని చెప్పలేదు. లేదది. అంటే వీళ్ళు కొత్తగా ఏమీ లేదండి. ఇప్పుడు మనం పంచభూతాల సాక్షిగా వివాహం చేస్తాం. ఇప్పుడు పెళ్లి కూతురికి, పెళ్లి కొడుక్కి ఇవన్నీ చెప్తారు కదా! పంచభూతాల గురించి చెప్తారు. అగ్ని, వాయువు ఇవన్నీ వస్తాయి మనకు కూడా. మనకి అగ్ని చాలా పవిత్రం మనకి వివాహంలో. కాబట్టి పంచభూతాలంటే అవే. వాటిని శుద్ధి చేయటం అంటే మీ బాడీలో ఉండే పంచభూతాలని వీళ్ళు శుద్ధి చేశారు ఫస్ట్. మీరు చూసారా అమ్మాయి పసుపు రాసుకుని మొహానికి తలస్నానం చేసి, జుట్టు విరబోసుకుని వచ్చి బొట్టు పెట్టుకుని వాళ్ళకి మంత్రాలు చదువుతూ శుద్ధి చేశాడు ఒక బ్రాహ్మడు. అంటే వాళ్ళల్లో ఉండే ఆ నెగటివిటీని ప్రక్షాళన చేసి ఉండొచ్చు. సో అవి మళ్ళా అంతా కూడా మనం అంటాం చూడండి రిజ్యువనేట్ చేయడం అట్లా అన్నమాట. ఓకే. అంటే నిన్నటి వరకు ఉండే చెడంతా పోయి లేదా నెగటివిటీ అంతా పోయి మళ్ళీ ఇవాళ నుంచి కొత్త జీవితంలోకి వాళ్ళు అడుగు పెట్టడం. ఇంతకు మించి ఏం లేదు. అంటే ఇది కేవలం ఈషా ఫౌండేషన్‌లోనే ఇట్లాంటివి నిర్వహిస్తున్నారా మేడం? ఉండొచ్చు. ఎందుకంటే ఇది ఇషా వాళ్ళ దగ్గరే మనం చూసాం. ఇంతకుముందు కూడా ఒక సీరియల్ జంట, హిందీ సీరియల్ జంట ఒకళ్ళు చేసుకున్నారు. ఇది వీళ్ళది వాళ్ళ దగ్గర జరిగిన ఈ భూత శుద్ధి వివాహ తంతులో ఇది రెండవదనమాట. కాబట్టి ఇది వాళ్ళ ఇష్టం. ఇందులో ఇప్పుడు ఇక్కడ కూడా చిన్న తాళి లాంటిది వేసుకుంది ఆవిడ. తను సన్న గొలుసుతోటి మనం చూసాం అది. ఎర్ర చీర కట్టుకున్నారు. తర్వాత ఉంగరం కూడా కొంచెం ప్రత్యేకంగా చేయించుకుంది ఆవిడ చూసారంటే మీరు. సో ఇవన్నీ కూడా జరిగాయి. ఏది ఏమైనా ఈ భూత శుద్ధి వివాహం అనేది ఈషా సెంటర్ వాళ్ళు చేసింది ఇది. అయితే దీని మీద చాలా కమెంట్స్ కూడా వచ్చాయి. ఏమని వచ్చాయంటే అసలు ఆయన తన దగ్గరికి వచ్చే వాళ్ళని పెళ్లి చేసుకోవద్దంటాడు ఈషా జగ్గి వాసుదేవ్ గారు. ఆయన ఇక్కడ పెళ్లి చేయడం అనేది ఒకటి కామెంటు. తర్వాత అంటే అదొకటే వచ్చింది దాని మీద మెయిన్‌గా. తర్వాత లింగ భైరవి దగ్గర వీళ్ళు చేసుకున్నారు. మనకి మామూలుగా లింగం తెలుసు. అంటే శివుడు కింద ఇది లింగ భైరవి అనేది అది కూడా నేను కొత్తగా ఇక్కడే విన్నాను. నాకు తెలీదు అంతకుముందు. నాకు 15 ఏళ్ల క్రితం ఒక ఆవిడ ఉండేవాళ్ళు. మాకు యాంకరింగ్‌కి వచ్చేది. ఆవిడ తెచ్చుకున్నారు. ఈషా సెంటర్‌కి వెళ్తారు ఆవిడ. ఆయన భక్తురాలు అనాలేమో. వాళ్ళ ఇంటికి తెస్తే వెళ్ళి చూశాను నేను ఫస్ట్ టైం. 15 ఇయర్స్ బ్యాక్ చూశాను నేను. సో అందుకని భూత శుద్ధి వివాహం అంటే ఏమీ లేదండి. ఇప్పుడు మనం పంచభూతాల సాక్షిగా మీకు హిందూ ధర్మంలో కూడా అదే పెళ్లి చేస్తారు. ఈయన కొత్తగా ఇట్లా చేస్తున్నాడు అంతే. సో దాని గురించి అది ఇష్టమైతే చేసుకోవచ్చు, ఏముంది. ఎవరి నమ్మకాలు వాళ్ళవి, దాని గురించి మనకేముంది. ఈ అమ్మాయి ఈషాలో జాయిన్ అయ్యాక హెల్త్ ఇష్యూస్ తగ్గాయి కాబట్టి ఆయన అంటే ఒక గురి కాబట్టి అక్కడ చేసుకుని ఉండొచ్చు ఆవిడ. అంతకు మించి ఏమీ లేదు. దీనికి ఏమీ ప్రత్యేకత ఏమీ లేదు. అంతకంటే ఇప్పుడు హిందూ సంప్రదాయానికి భిన్నంగా అక్కడ ఏమీ జరగదు. కాకపోతే తంతు అనేది తగ్గుతుంది అక్కడ అంతే. మన హిందూ సంప్రదాయంలో పద్ధతి ప్రకారం అన్నీ వెళ్తాయి. అయినా ఒకటండి, మనకి మెయిన్ జీలకర్ర బెల్లం అనేదే మనకి ముహూర్తం. అయితే ఈవిడ చేసుకున్న ఈ పెళ్ళి ఏంటంటే ఇప్పుడు ఆవిడ మదర్ మలయాళం అనుకుంటా, తండ్రి తెలుగువారు. బట్ ఆవిడ చెన్నైలో చదువుకున్నారు కాబట్టి తమిళ పద్ధతి. జగ్గి వాసుదేవ్ తమిళాయన కదా. సో ఆ పద్ధతిలో చేసుకున్నారేమో మనకు తెలీదు.
ఏది ఏమైనా మన జీలకర్ర బెల్లం పెట్టాక ఇప్పుడు మన తంతులో మీరు మొత్తం చూసుకున్నారంటే వధూవరులని దగ్గర చేస్తారు. అంటే వాళ్ళు మానసికంగా ఒకటి అవ్వడానికి ప్రతి క్రతువు ఉంటుంది మనకి. మీరు అది గమనించుకోండి. మీరు జీలకర్ర బెల్లం ఎప్పుడైతే ఇక్కడ పెడతారో టచింగ్, అట్లా స్పర్శ అనేది మీకు అది ఒక వైబ్రేషన్ క్రియేట్ చేస్తుంది. తర్వాత తాళి కట్టడం, తాళి కట్టినప్పుడు 3 ముళ్ళు వేసినప్పుడు తగులుతాయి వేళ్ళు. మీరు ప్రతి ఒక్కటి పెళ్లి పుస్తకంలో ఆరుద్ర గారు రాసిన పాట అంతా కూడా మన పెళ్లి తంతుకు సంబంధించింది. జోక్ ఏంటంటే ఆయన మార్క్సిస్ట్ సిద్ధాంతం అంటారు, ఆయన పెళ్లి పాట రాశారు. వాళ్ళిద్దరి పెళ్ళి కూడా, ఆయన పెళ్ళి ఆ రామలక్ష్మి గారితోటి ఏమీ ఇలా జరగలే హిందూ సంప్రదాయం ప్రకారం చెప్పాలంటే. వాళ్ళు నమ్మని సిద్ధాంతాల్ని వాళ్ళు మనకి రాశారు. అది నేను చెప్తున్నా. ముత్యాల ముగ్గులో రాసిన ముత్యమంతా పసుపు ముఖమంతా ఛాయ, అసలు ఆ పాట విన్నప్పుడే నాకు ఆశ్చర్యం వేసింది. అది నేను అనేది. ఇప్పుడు మీకు ఒకటి చెప్తున్నా, జీవితం వేరు, ఏమంటారు, వృత్తి వేరు ప్రవృత్తి వేరు అన్నట్టుగా వాళ్ళ ప్రవృత్తికి భిన్నంగా రాసే పాటలు ఇవి. అంటే వాళ్ళు ఆచరించింది మనకి చెప్తారు. అది నేను చెప్పాను అంతే. ఇక్కడ ఎవరిని క్రిటిసైజ్ చేయడం కాదు, చిత్రంగా ఉంది అని చెప్తున్నా. సో మొత్తం మీద మీరు ఇటీవలి కాలంలో అందరూ సంప్రదాయబద్ధంగా పెళ్ళిళ్ళు చేసుకోవడానికి ఇష్టపడుతున్నారు. ఖర్చులకి వెనకాడడం లేదు. వాళ్ళు మంచిగా గ్రాండ్గా తయారవడం కావచ్చు, ఆ అటైర్ కావచ్చు, అన్నీ కూడా ప్రతి ఒక్కటి. ఒకప్పుడు అసలు బేబీ బంప్ చూపించడం ఉందా మనకి? ఇట్లాగా అదేంటంటారు, దాన్ని ఏమంటాం, ఫోటోషూట్స్ కాదమ్మా, ప్రెగ్నెన్సీ ఎప్పుడు చేసుకుంటాం ఏంటి, శ్రీమంతమా? శ్రీమంతం. శ్రీమంతాలు ఇప్పుడు ప్రతి వాళ్ళు చేసుకుంటున్నారు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్ అండ్ రిలిజియన్ కదా. ఈవెన్ ముస్లిం రిలిజియన్ వాళ్ళు చేసుకున్నా కూడా వాళ్ళు హిందూ సంప్రదాయం ప్రకారం చీర కట్టుకుని అన్నీ నేను తప్పంటల్లా. దాని మీద ఈ ఫోటోషూట్ కావచ్చు, మరొకటి కావచ్చు, ఆకర్షణ. అది చెప్తున్నా. ఏదైనా సంప్రదాయబద్ధంగా ఎక్కువ శాతం మంది చేసుకోవడానికి ఇష్టం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.